ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి ఏ నైవేద్యాలు నివేదించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శిరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ దశమి, మధ్యాహ్నం 12:41 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 3:49 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో. ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. కుజ సంచారం, శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి బుధుల సంచారం మకర క్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం. శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మానసిక క్లేశాలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రమక్రమంగా దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కార్యసిద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కొంతవరకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి అన్ని రంగాల వారికి సంతృప్తి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ ఎదుర్కొని తట్టుకుని విజయాలు సాధించగలుగుతారు. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక సంతృప్తి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోయినప్పటికీ సంతృప్తికర
సంఘటనల్ని కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు విలువైనటువంటి వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఎదుగుదలకి చేసేటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు కనుమరుగవుతాయి. విముఖత తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. కార్యసాధనకై చేసేటువంటి ప్రయత్నాలు స్థిరమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ప్రతి పనిలోనూ శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉన్నప్పటికీ గంభీరంగా కార్యక్రమాలు కొనసాగించి గట్టి ప్రయత్నాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు క్రమశిక్షణతో పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. అపోహల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వాస్తవంగా అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఎదుగుదలను గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆందోళన తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు మాత్రం సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నైపుణ్యం కొనసాగించగలుగుతారు.
అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి కూడా క్రమక్రమంగా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ప్రశాంతతను పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విశ్వాసం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక స్తోమత మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పిల్లలకు సంతోష వార్తలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి భద్రతాభావం పెరుగుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. విమర్శలతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొంది తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా అన్ని రంగాల వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ప్రణాళికలు సునాయాసంగా అమలు చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి విద్యార్థులకి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది.
అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. నూతన పద్ధతులతో కూడినటువంటి శాస్త్రీయ విధానంతో కూడినటువంటి విధి విధానాలు అవలంబించి సంతృప్తికర ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. సూక్ష్మత తగ్గుతుంది. విద్యా అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆందోళన ఉంటుంది. అభద్రతాభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగస్తులు ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉంటాయి. అనిశ్చితి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఆందోళన కలిగిస్తాయి. నిస్సహాయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. జాప్యాలు, విఘ్నాలు వంటివి అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ఆర్థిక అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అవరోధాల్ని అవలీలగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. పెట్టుబడులు,
ఆశించినటువంటి ప్రయోజనాలు, ఉత్తీర్ణత వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. కీలక నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శుభకార్య నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాల ద్వారా విజయాలు సాధించాలని, కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈశ్వరుడికి చిత్రాన్న నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. పాయసాన్నాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవచ్చు. నువ్వులు బెల్లంతో కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి సోమవారం సమర్పించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కొబ్బరికాయ ముక్కలు ఈశ్వరుడికి నివేదన చేయటం ద్వారా పనుల్లో ఏర్పడే ఆటంకాలను తొలగింపజేసుకొని పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి ఎండు ద్రాక్ష నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. పంచదార పరమేశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆకస్మికంగా ఏర్పడే కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎండు ఖర్జూరం ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటానికి ద్రాక్ష పండ్లు సోమవారం పరమేశ్వరుడికి నివేదనగా సమర్పించాలి. ఇలా ఈశ్వరుడికి ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం. జీవితం అన్న తర్వాత సుఖదుఖాలు సహజమైన, కష్టాలు మాత్రం ఎక్కువగా ఉంటే తట్టుకోలేం కదండి. అదే పనిగా కష్టాలు వస్తూ ఉంటే వెండి బంగారం మిశ్రమంలో ఒక పాత్రను తయారు చేయించి పడక గదిలో తలవైపున దిండు కింద స్థానంలో పెట్టుకోండి. అలా గనక వీలు కాకపోతే కంచు పాత్రలో నీళ్లు నింపి అందులో ఎర్ర చందనం వేసి మీ మంచం కింద పెట్టుకోండి. కంచు పాత్రలో నుండి నీళ్లు పోసి ఎర్ర చందనం అని చెప్పేసి చిన్న ముక్క ఉంటుంది, ఆ ముక్క దాంట్లో వేసేసేయండి. మీరు నిద్రించేటువంటి మంచం కింద పెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడాను పటాపంచలైపోతాయండి. ఇది సత్యం. మొన్నాడు లేచిన తర్వాత ఆ నీటిని బయట ఉన్న చెట్లు పారవేయండి. ఆ యొక్క ఎర్రచందనం మాత్రం దాచిపెట్టండి. మళ్ళీ మర్నాడు చేయండి. ఇట్లా రోజు కొన్నాళ్ళ పాటు కనుక ఆచరించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి క్లిష్ట సమస్యల నుంచి మనం బయలుపడటానికి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే చక్కటి ఆలోచన సరళి ఇచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడన్నమాట. అలాగే అన్నిటికన్నా మించింది దక్షిణావృత శంఖం అండి. మనం పూజ చేసేటువంటి మందిరంలో దక్షిణావృత శంఖం సమస్త ఐశ్వర్యాలకు నాంది పలుకుతుంది. దక్షిణావృత శంఖాన్ని గనక మనం వినియోగించినట్లయితే చాలా చక్కగా అదృష్టలక్ష్మి మన ఇంటికి వస్తుందన్నమాట. శంఖాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం శంఖమేమో పూజా సమయంలో ఊదటానికి ఉపయోగపడేది. రెండో శంఖమేమో దక్షిణావృత శంఖం. ఇది పూజించటానికి ఉపయోగపడుతుంది. కుడి చేతితో పట్టుకున్నప్పుడు దాన్ని తెరిచి ఉన్న భాగం కుడి చేతి వైపుకు చూస్తుంటే అటువంటి శంఖం దక్షిణావర్త శంఖం అంటారు. ఈ దక్షిణావర్తి శంఖానికి పూజ చేసి అందులో పోసినటువంటి జలాన్ని ఇల్లంతా చిలకరిస్తే ఇంటి శుద్ధీకరణ జరుగుతుంది అని కూడా శాస్త్రం. నిద్రించే ముందు తెల్లని వస్త్రంలో పటిక మూట కట్టి
తల దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా లాభదాయకవంతమైన ప్రభావం కూడా వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. మీ కార్యాలయానికి కూడా వాస్తు శాస్త్రాలు ఉంటాయండి. వాస్తు శాస్త్రం అనేది పాటించాలి. సైన్ బోర్డు దగ్గర నుంచి కూడాను మీ నేమ్ బోర్డు వరకు కూడా వాస్తు శాస్త్రం ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు చెప్పింది. సైన్ బోర్డు 3 లేక 5 రంగుల్లో ఉంటే ఉత్తమంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే 3 లేక 5 రంగుల్లో. ఇది విస్తృతంగా దీర్ఘచతురాకారంలో ఉండాలి. దీన్ని మెత్తని కట్టెతో తయారు చేయించకూడదు. కిటికీ మీద కానీ దర్వాజా మీద కానీ సైన్ బోర్డులు అమర్చకూడదు. ముఖ్యద్వారానికి వేసిన రంగుకు అనురూపమైనటువంటి రంగుల్నే సైన్ బోర్డులకు వేయించాలి అంటోంది శాస్త్రం. కార్యాలయంలో అందరికంటే ప్రముఖ స్థానం సంచాలకునిదే కాబట్టి, డైరెక్టర్స్ది కాబట్టి, సంచాలకుని యొక్క గదిని నైరుతి దిశలో ఏర్పాటు చేయాలి. ఆ గది ప్రవేశ ద్వారానికి మరీ దగ్గరగా కానీ, గదులన్నిటికన్నా చిన్నదిగా కానీ, చివర కానీ ఉండకూడదు. డైరెక్టర్ గదికి వెళ్ళే దారిలో కానీ, వరండాలో కానీ పూర్తిగా వెలుతురు నిండి ఉండాలి. అక్కడ గాలి కూడాను బాగా రావాలి. జనరల్ మేనేజరు, ఇతర మేనేజర్ల గదులు మాత్రం కార్యాలయ భవనంలోని పశ్చిమ నైరుతి దిశలో ఉండాలి. అవి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉండవచ్చు. వారి టేబుల్ ముందు వేయబడినటువంటి విజిటర్స్ కుర్చీల కన్నా ఆయన కుర్చీ కాస్త ఎత్తులో ఉంటే చాలా మంచిది. విజిటర్స్ దక్షిణ ముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ కూర్చునేటట్టుగా వారి సీట్లు ఏర్పాటు చేయటం చాలా మంచిది. ఇక డబ్బు కొరత లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాస్తుశాస్త్రరీత్యా ధనం బాగా సంపాదించాలి. అస్సలు నిలవటం లేదు, వచ్చినట్టు అయిపోతున్నాయి. ఏం చేస్తే బాగుంటుందంటే ఆ ఏకాక్షి నారికేళం సంపాదించి గనక మీరు జాగ్రత్తగా గనక లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చిత్రపటాలు ఉన్న స్థానంలో పెట్టి ప్రతి శుక్రవారం గనక ఆ ఏకాక్షి నారికేళానికి పసుపు కుంకుమ కనుక వేస్తే మీకు ధనయోగం విపరీతంగా వచ్చి తీరుతుంది. అంటే ఏకాక్షి నారికేళము యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మీరందరూ కూడాను వినియోగించుకోవచ్చు. దానికి మళ్ళీ పీచు కూడా ఉంటుందండి. ఏకాక్షి నారికేళానికి ఆ చిన్న పీచు ఇట్లా తీస్తే వస్తుంది. అందుచేత ఏకాక్షి నారికేళం సంపాదించుకోండి, మీ పూజా మందిరంలో ఉంచుకోండి. సంపూర్ణంగా ధనయోగంతో జీవితాన్ని గడపండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సింహస్తు కార్యక్రమంలోని గ్లోబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. భోజనం ఎలా చెయ్యాలి? భోజనం చేయడానికి ప్రత్యేకమైన సమయము, నియమము ఉన్నాయా? ఈ సమయాలు, నియమాలు ఎలా చేయాలి అనే అంశాలను సంప్రదాయం ఎలా వివేచిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం మనకు కలుగుతూ ఉండగా సమాధానాన్ని విశ్లేషణాత్మకంగా వివరించుకొని చూచినట్లయితే మానవులమైన మనమంతా కూడా కూర్చొని భోజనం చెయ్యాలి. ఇది మొదటి నియమం. వెన్నెముక నిటారుగా ఉన్నవారు నరులు, మానవులు. వెన్నెముక అడ్డుగా ఉన్నవి జంతువులు, ఇతర ప్రాణికోటి. ఈ వెన్నెముక అడ్డంగా ఉన్నటువంటి జంతువులు, జీవ ప్రాణికోటి మాత్రమే నిలుచని ఆహారాన్ని స్వీకరిస్తే, నిటారుగా ఉన్న నరుడు నాగరికుడిగా కూర్చొని భోజనం చెయ్యాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ఈ భోజనం చేసే సమయంలో నియమాలు, విధులు, సంస్కారాలు అనేకం ఉన్నాయి. స్వీకరించే ఆహారం ఏదైనా కూడా ఆకలి ప్రధాన కారణంగా స్వీకరిస్తాం కనుక ఆకలి వేసిన వారు ఆహారాన్ని స్వీకరించడం ప్రకృతి ధర్మం. ఇతరుల వద్ద ఉండే ఆహారాన్ని కూడా స్వీకరించి అంతా మనదే అనుకోవడం వికృతి. మనతో ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాన్ని అందరితో పంచుకొని స్వీకరించడం సంస్కృతి. సంస్కృతి సభ్యతలకు ఆలవాలమైన మన భారతదేశానికి సంబంధించి భోజనాన్ని స్వీకరించేటటువంటి సమయంలో అనేక నియమాలను సనాతన సంప్రదాయం వివరిస్తుంది. అందులో మొట్టమొదటిది
కూర్చొని ఆహారాన్ని స్వీకరించాలి. రెండవది, సూర్యోదయం 6 గంటలకు ఉజ్జాయింపుగా అనుకున్నట్లయితే 6 నుంచి 9 మొదటి జాము ఈ సమయంలో మాత్రమే ఆహారం స్వీకరించాలి. ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద రహస్యాలు రెండింటినీ కూడా కలగలుపుకున్నటువంటి ప్రాచీన పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఆహారం స్వీకరించేటటువంటి వేళలు, సమయాలు ఏవి అనే రెండవ నియమాన్ని మనం పరిశీలించినట్లయితే ఉదయం 6 నుంచి 9, అలాగే సాయంత్రం 6 నుంచి 9. ఉజ్జాయింపుగా 8 గంటల కాలం కనీసంగా ఉండాలి అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు ఆహారానికి స్వీకరించే మధ్యకాలం 8 గంటలు అంటూ నిరూపిస్తున్నటువంటి సమయంలో ప్రాచీన ఆయుర్వేద వైజ్ఞానిక అంశాలు 12 గంటలు అంటూ వివరిస్తాయి. ఉదయం 8 గంటలకు ఆహారం తీసుకుంటే మళ్ళీ సాయంత్రం 8 గంటలకు ఆహారం స్వీకరించాలి. ఇవి ఆహారాన్ని నిజంగా స్వీకరించే వేళలు. ఇలా కాకుండా మధ్యాహ్నం 12 నుంచి 1, 2 మధ్యలో ఒకసారి, మళ్ళీ సాయంత్రం 3, 4 మధ్యలో అల్పాహారం అంటూ మరొకసారి, రాత్రి 8, 9 గంటలకు సప్పర్ అని ఆంగ్లంలో చెబుతూ డిన్నర్ అంటూ మాట్లాడుతూ మళ్ళీ కాసింత కుంభం లాగిస్తూ ఈ 3 వేళలు కాకుండా ఉదయాన్నే మళ్ళీ 6 నుంచి 8 మధ్య కాలంలో టిఫిన్ అన్న పేరిట, ఉపాహారం అన్న పేరిట మరి కాసింత లాగిస్తూ ఇలా 4 వేళలా తినే కారణంగానే అనేక రోగాల బారిన మనం పడి బాధపడుతున్నాం. కనుక పరిహార విజ్ఞాన శాస్త్రంలో భోజనం చేసే నియమాలు ఏమైనా ఉన్నాయా? రెండవ నియమం సమయ నియమం, కాల అతిక్రమణ కాకుండా. శాస్త్రం ఇందులో ఏదైనా చెప్పిందా? శతం విహాయ భోక్తవ్యం, 100 మందిని అయినా విడిచిపెట్టి, సరే సమయం వచ్చింది ఆ సమయానికి మనం భోజనం చెయ్యాలి. నిర్ణీతమైనటువంటి వేళ ఏదో ఒకటి మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఆధునిక జీవన సరళిని అనుసరించి ఉపాహారం, మధ్యాహ్నం సమయంలో కాసింత అల్పాహారంగా స్వీకరించడం, రాత్రి వేళ కూడా ఆహారంగా స్వీకరించడం, ఇలా 3 వేళలు ఏర్పాటు చేసుకున్న తరుణంలో నిర్దిష్టమైనటువంటి కాల సూచికని మనం అనుసరించాలి. శరీరం ఒక విధానానికి లోబడి ఒక నిర్ణయాత్మకంగా నడుస్తూ శరీరం ఒక గడియారం వల్ల పనిచేస్తుంది. రోజు 8 గంటలకి పలహారం, 12 నుంచి 1 గంట లేక 1 నుంచి 2 మధ్యలో మితాహారం, సాయంత్రం 7 నుంచి 8 ఈ మధ్యలో అల్పాహారం, ఇలా 3 వేళలు సమయాన్ని నిర్ణయించుకొని ఆ నిర్ణయించిన సమయానికి అనుకూలంగా మనం ఆహారం స్వీకరిస్తే జీవితాల్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం అని కూడా శాస్త్రం ఇలా శతం విహాయ భోక్తవ్యం, 100 మందిని అయినా విడిచి మనం భోజనాన్ని స్వీకరించాలి అనే నియమాన్ని సూచిస్తుంది. మూడవ నియమం, శాస్త్రంలో చెప్పబడ్డ ఈ విషయం మూడవది ఏంటంటే, మనం భోజనం చేసేటటువంటి పాత్రలో ఉన్న భోజనం ఎవరూ చూడకూడదు. ఎలా మనం తింటున్నామో, ఎంత మనం తింటున్నామో, ఏ విధంగా మనం పదార్థాన్ని స్వీకరిస్తున్నామో మనకు మనలో ఉండే పరమాత్మకు మాత్రమే తెలియాలి. కానీ నేటి కాలంలో సామూహిక భోజనాలు లేక పంక్తి భోజనాలు బహుళంగా ఉన్నటువంటి సందర్భంగా స్వీకరించే ఆ పదార్థంలో కొంత భాగాన్ని నేలపైన కానీ ఆ పళ్ళల్లో మిగిల్చే విధంగా కానీ కొంత విడిచిపెట్టాలి. అంతా మనదే అన్నట్లుగా స్వీకరించకూడదు. 4వ నియమం, ఆహార పదార్థాలు స్వీకరించే ఆ పాత్ర, ఆ పళ్ళెం చుట్టూరా నీరు తిప్పి పరమేశ్వర పూర్వకంగా నమస్కరించాలి. ఈ పదార్థం పరమేశ్వరార్పణం అంటూ నమస్కరించాలి. ఇదే అన్న సంస్కారం అన్న పేరిట ప్రసిద్ధం. 5వది, పళ్ళెంలో ముందుగా పప్పు, పచ్చళ్ళు ఇలా ఏదైనా ఒక అధరువును వడ్డించుకున్న తర్వాత మాత్రమే అన్నాన్ని వడ్డించుకోవాలి. పళ్ళెంలో అన్నం చపాయ సంభక్ష్యం అనే సూత్రం శ్రాద్ధాదికాదులలో, పైతృక కర్మలలో చెప్పబడి ఉన్న కారణం చేత పళ్ళెంలో ముందు తొలిసారిగా చల్లటి అన్నాన్ని అలా రాశిగా పోసుకొనకూడదు. అది పైతృక కర్మ, ప్రేత సంబంధంగా, అలా భయంకరమైన రూపాలకు సంబంధించినదిగా అని శాస్త్రం అభివర్ణిస్తుంది. కనుక పొరపాటుగా కూడా పళ్ళెంలో ముందుగా అన్నమును వేసుకొనకూడదు. 5వ నియమానికి సంబంధించే ఉప నియమాలుగా భోజనం చేసే క్రమం కూడా ఒకటి మనం పరిశీలించినట్లయితే, ముందుగా పచ్చడి, తదుపరి పప్పు, తదుపరి శాకాన్నము, తదుపరి రసము, చివరగా మజ్జిగతో పూర్తి చేయాలి. ఇది 6వ నియమంగా చెప్పుకోవాలి. ఏ విధంగా చూసినా, ఏ పరిస్థితులలోనైనా
మజ్జిగ లేకుండా భోజనం పూర్తి చేయకూడదు అని శాస్త్రం. కొందరికి మజ్జిగ రుచించదు, అలాంటి వారు పాలతో కాసింత అలవాటు చేసుకోవాలి. రెండూ రుచించని వారు కాసింత నేతితోనైనా సరే చివరలో అన్నాన్ని గో సంబంధంగా గో ఉత్పత్తులతో పూర్తి చేసినట్లయితేనే అది సలక్షణమైన ఆరోగ్యదాయకమైన భోజనం అంటుంది శాస్త్రం. 7వ నియమంగా భోజనం చేసిన అనంతరం మన పళ్ళాన్ని మనం అలా ఎంగిలి చేతితో తీసుకుని అలా తీసుకువెళ్ళి సింక్లో పడవేయరాదు. ఎంగిలి చేతితో ఎంగిలి, అంట్లు అనేవి 2 వేరు పదార్థాలు. ఉడకబెడితే అంట్లు అంటుంది శాస్త్రం. ఆ పదార్థం నాలికకి తాకిన అనంతరం మన జిహ్వ, నాలిక, రసన, స్పర్శ అయిన కారణం చేత ఆ పదార్థం ఎంగిలిగా మారుతుంది. ఇలా మారిన ఆ పదార్థాన్ని స్వీకరించిన అనంతరం ఈ చేతితో ఆ పళ్ళెమును మనం తీసివేయరాదు. అలాగని అలా విడిచిపెట్టరాదు. చెయ్యి కడుగుకొని తిరిగి వచ్చి ఆ పళ్ళాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి. ఇది 7వ ప్రధానమైన నియమం. 8వది, భోజనం చేసే సమయంలో భోజనం పాత్ర పక్కన మంచినీటి గ్లాసు కానీ చెంబు కానీ లేకుండా భోజనం చేయకూడదు. ఆ మంచినీరు చెంబు లేక గ్లాసు కుడి చేతి వైపుగా ఉండాలి. ఎడం చేతి వైపు పెట్టుకొనకూడదు, కుడివైపుగానే ఉండాలి. 9వది, వీలు కుదిరిన ఎడల ఆ చెంబు రాగి లోహంతో చేయబడినది అయి ఉండేలాగా చూసుకోవాలి. చివరిది 10వది, కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలి. కాళ్ళ తడి ఆరిపోయేంత లోపల భోజనం పూర్తి చేయాలి. ఉజ్జాయింపుగా 8 నిమిషాలలో మనం భోజనం పూర్తి చేయాలి అని శాస్త్ర ప్రమాణం. మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, శాస్త్రాన్ని అనుసరించి 8 నిమిషాలలో మనం భోజనం పూర్తి చేయాలి. గంటలు అలా లాగిస్తూ కూర్చోకూడదు అని కూడా శాస్త్రం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. భోజనం చేసే సమయంలో పాటించవలసిన 10 ప్రధానమైన నియమాలు ఇవి. తెలుసుకుందాం కనుక పాటిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. శనీశ్వరుడు సూర్యనారాయణమూర్తి కుమారుడు. అందుకే రోజు సూర్యుడి వంక తిరిగి నమస్కరించిన, సూర్యుడిని స్తోత్రం చేసిన ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళ జోలికి కూడా ఎక్కువ వచ్చి ఇబ్బంది పెట్టడం. మా తండ్రి గారి భక్తుడు కాబట్టి ఆయన జోలికి నేను వెళ్ళి ఎక్కువ బాధించలేనంటాడు. అంతటి మహితాత్ముడు సూర్య భగవానుడంటే ఆయనకి చేసేటటువంటి నమస్కారం అంత వైభవోపేతం. మళ్ళీ ఈ 7 కిరణముల ద్వారా మిగిలినటువంటి గ్రహాలన్నిటినీ కూడా ఉద్దీపనం చేసి ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఆయన కిరణములతోటే చంద్రగ్రహాన్ని కూడా ప్రకాశింపచేస్తాడు. చంద్రగ్రహాన్ని ప్రకాశింపచేస్తే భూమి మీద విత్తనాన్ని ఓషధిగా మారుస్తాడు. అఖిల జగముల కంజర యగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును. జనుల యొక్క చేతుల యొక్క చివరి భాగములు కలుసుకునేటట్టుగా జనులందరి చేత నమస్కరింపబడుచున్నవాడై హృదయ పద్మములు వికసించేటట్టుగా చేయగలిగినటువంటి కిరణములు కలిగిన వాడై ఆ భానుబింబము తూర్పు దిక్కున ఉదయించినటువంటి వైభవం గురించి మాట్లాడుతున్నాను. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిభి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిర్యక్కులకు కర్మాధికారం లేదు. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక
అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే, ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతణము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణిజాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి కసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే, ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయనుకోండి, ఏది అన్నది తెలియదు. కానీ అదే వర్ష బిందువు తగలగాని అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేనివల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే, ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు. వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు.